లోకాంతం ఎలా ఉంటుంది? మానవ చరిత్ర చివరి అధ్యాయం ఎక్కడ రాయబడింది? బైబిల్లోని చివరి గ్రంథమైన ప్రకటన రెవల్యూషన్ సుమారు 2000 ఏళ్లుగా మానవులను ఆశ్చర్యంలోనూ భయంలోనూ ముంచెత్తుతోంది. ముఖ్యంగా అందులో చెప్పబడిన ఆ రహస్య మృగాలు. అవి కేవలం ఊహాజనిత రూపాలా లేక ప్రపంచాన్ని ఏలబోయే ఒక రహస్య శక్తికి చిహ్నాలా? నేటి ఆధునిక సాంకేతిక కాలంలో ఆ హెచ్చరికలు నిజమవుతున్నాయా? రండి, చరిత్రను ప్రవచనాన్ని జోడిస్తూ ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. 1. సముద్రం నుండి వచ్చిన మొదటి మృగం, రాజకీయ అధికారం. పద్మాసు దీవిలో ఖైదీగా ఉన్న యోహాను ఒక దర్శనాన్ని చూస్తాడు. సముద్రం నుండి ఒక వింత మృగం పైకి వస్తుంది. అది చిరుతపులిలా ఉండి ఎలుగుబంటి పాదాలను, సింహం నోటిని కలిగి ఉంది. దాని 7 తలల మీద 10 కొమ్ములున్నాయి. బైబిల్ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇది ఒక జంతువు కాదు, ఇది ప్రపంచాన్ని ఏలబోయే ఒక భారీ రాజకీయ అధికారానికి చిహ్నం. ప్రాచీన కాలంలో ఇది రోమా సామ్రాజ్యాన్ని సూచించినా, నేటి కాలంలో ఇది అంత్యక్రీస్తు, యాంటీక్రైస్ట్ నాయకత్వంలో ఒక ప్రపంచస్థాయి మహాశక్తిని సూచిస్తుందని నమ్ముతారు. దీని ఒక తలకు తగిలిన ప్రాణాంతక గాయం నయమవుతుంది. అంటే పతనమైపోయిన ఒక సామ్రాజ్యం మళ్లీ ప్రాణం పోసుకొని వచ్చి మొత్తం ప్రపంచాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంటుంది అనేది దీని అంతరార్థం. 2. భూమి నుండి వచ్చిన రెండవ మృగం, మతపరమైన మోసం. మొదటి మృగం తర్వాత యోహాను మరొకదానిని చూస్తాడు. ఇది భూమి నుండి పైకి వస్తుంది. ఇది చూడటానికి గొర్రెపిల్లలా సాధువుగా ఉన్నా దీని మాటలు మాత్రం ఒక భయంకరమైన ఘటసర్పంలాగా ఉంటాయి. ఇదే అబద్ధ ప్రవక్త. దీని పనేంటో తెలుసా? అద్భుతాలతో ప్రజలను మాయం చేసి మోసం చేయటం, ఆకాశం నుండి అగ్నిని కురిపించడం వంటి అతీతమైన కార్యాలు చేసి ప్రజలందరూ మొదటి మృగాన్ని, అంటే రాజకీయ నాయకుణ్ణి దైవంగా ఆరాధించేలా చేస్తుంది. ఇది ఒక అతిపెద్ద ఆధ్యాత్మిక మరియు సిద్ధాంతపరమైన మోసం. అంటే మతాన్ని మరియు రాజకీయాన్ని ఏకం చేసి ప్రపంచాన్ని ఒకే తాటిపైకి తెచ్చే ఒక కుతంత్ర శక్తిగా దీనిని పరిగణిస్తారు. 3. 666 ఆర్థిక చెరసాల. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగంలోకి వద్దాం. ప్రపంచాన్నే వణికించే ఆ సంఖ్య 666. బైబిల్ చెబుతోంది, బుద్ధిగలవాడు ఆ సంఖ్యను లెక్కించనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్య. బైబిల్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 7 అనేది పరిపూర్ణతకు గుర్తు, 6 అనేది మానవ బలహీనతకు లేదా అసంపూర్ణతకు గుర్తు. ఈ మృగం యొక్క ముద్ర లేకుండా ఎవ్వరూ ఏదీ కొనలేరు, అమ్మలేరు అని ప్రకటన 13:17 చెబుతోంది. ప్రాచీన కాలంలో ఇది రోమన్ నాణేలను సూచించేది. కానీ నేటికి నగదురహిత లావాదేవీలు, క్యాష్లెస్ ఎకానమీ, శరీరంలో అమర్చబడే మైక్రోచిప్లు మరియు బయోమెట్రిక్ నియంత్రణలను చూస్తుంటే ఈ ప్రవచనం మన కళ్ల ముందే నిజమవుతున్నదని అనిపిస్తోంది. ఒక మనిషి ఏం కొనాలి, ఏం తినాలి అనే దాన్ని ఒక అత్యున్నత అధికారం నియంత్రించే ఆ కాలం యొక్క ప్రారంభమే ఇది. ముగింపు. ఈ మృగాలు నాశనాన్ని, అణచివేతను సూచించవచ్చు. కానీ ప్రకటన గ్రంథం కేవలం భయాన్ని మాత్రమే చెప్పడం లేదు, నిరీక్షణను కూడా ఇస్తోంది. చివరగా చెడు అంతమై మంచే గెలుస్తుంది అనేది దీని సారాంశం. ఇవి కేవలం చిహ్నాలా లేక జరగబోయే వాస్తవాలా? సమాధానం కాలం చేతిలో ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం, అధికారం మరియు మోసం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి. మరో మర్మమైన చారిత్రక అంశంతో మళ్ళీ కలుద్దాం.